ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రిలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని నందం గణరాజు సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు, మొత్తం భారీ వర్షాలు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురవటం వల్ల జనజీవనం కూడా స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువులు నిండు కొండలా మారాయి. ప్రస్తుతం వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల గోదావరిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొత్తం 7.20 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 6 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవటం వల్ల గోదావరి వరద ఉధృతి కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలైన హైటెక్ బస్ స్టాండ్ సెంటర్, శ్యామల సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, ఆదెమ్మ దిబ్బ ఈ ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ నీట మునిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు డ్రైన్లలో ఉన్న పూడికలను కూడా తీసివేసి మురుగునీరు రోడ్లపైకి రాకుండా కూడా జాగ్రత్తలు చేపట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర భయోందోళనకు గురిచెత్తున్నారు. ఒక పక్క గోదావరిలో వరద ఉధృతి కూడా క్రమంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అంటే నిన్న 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగింది. 1వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినప్పటికీ కూడా ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహించడం, గోదావరిలో వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.